వాక్యంలో మార్పు లేదు, రిసీవ్ చేసుకోవడంలో మార్పు వస్తుంది. హల్లెలూయా. వాక్యంలో ఎలాంటి మార్పు లేదు. వాక్యం ఆదిలో ఉంది, ఇప్పుడు అదే రీతిగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన అంటా ఉన్నాడు, ఆదిలో నేనున్నాను, అంతమై ఉన్నాను అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆది వృక్షం ఉన్నవాడు నేనే, అబ్రాహాము పుట్టకుండిపోయి ఉన్నా, ఆదాము పుట్టకుండిపోయి ఉన్నా నేను అని దేవుడు అంటా ఉన్నాడు. వాక్యం మొదటి నుంచి ఉంది. వాక్యాన్ని నువ్వు రిసీవ్ ఎలా చేసుకుంటున్నావు? వాగ్దానాలు నీకు మొదటి నుంచి ఉన్నాయి, వాగ్దానాన్ని రిసీవ్ ఎలా చేసుకుంటున్నావు? దట్ ఫోర్స్. దేవుడు అంటే బలము ఉపయోగించాలి. ఏ బలం అంటే విశ్వాసం అనేటువంటి బలం. హల్లెలూయా. విశ్వాసం నావలో నా నావడని నడిపిస్తా ఉన్నా. 2 సార్లు పడవ అతలాకుతలం అయిపోయిందని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. నేను ఇరుకబడిపోయా, ఆయన నన్ను ఏమాత్రము నేను తక్కలే. హల్లెలూయా. నేను విశ్వాసాన్ని విడుదల చేస్తా ఉన్నాను అని అపోస్తలుడు పౌలు చెప్తా ఉన్నాడు. అదేవిధంగా చూడండి, లూకా సువార్త 5వ అధ్యాయం